గోదావరిలో 1630 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణా నదిలో ఇప్పటికి 600 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఈ సముద్రంలోకి పోయే నీళ్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే మాట ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కొంతమంది మాట్లాడుతున్నారు, నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 20కే పూర్తి కావాల్సింది. 7 ఏళ్లు డిలే అయింది. దీనికి కూడా కారణం మీరు ఆలోచిస్తే రాజకీయ కక్షతో అవగాహన లోపంతో గోదావరి పైనుండే పోలవరంలో డయాఫామ్ వాల్ ఎప్పుడు కూడా గోదావరి ఓసారి ఉగ్ర రూపంలో వస్తుంది. 40-50 లక్షల క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అంటే ఒకే రోజు 400 నుంచి 500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతాయి. అలాంటి ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ కడితే దాన్ని రక్షించలేకుండా అది కొట్టుకొని పోయింది. 380 కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. ఒకే సంవత్సరం 2 సీజన్లో పూర్తి చేశాం. ఇప్పుడు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. కాలయాపన ప్రయోజనాలు కూడా రాకుండా పోవడం, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పోలవరం పూర్తి అయితే మనకు కొంత వెసులుబాటు వస్తుంది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు, నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం. వర్షాకాలం అవుతానే 3 మీటర్లో నీళ్లుండాలంటే 10 అడుగుల్లో నీళ్లుండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లంటే 24 అడుగుల్లో నీళ్లుండాలి. 5 మీటర్లు మనం వాడుకుంటే 500 నుంచి 600 టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞమారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు.
ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పా, ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది. ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు, అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం. హంద్రి నీవా పూర్తి చేస్తాం, గాలేరు నగిరి పూర్తి చేస్తాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు తెస్తాం, అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం, రాయలసీమలో హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం. ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతాం. రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్టువే. ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్లో చెప్తున్నాను.